మెహర్ బాబా తన యొక్క విశ్వ కార్యక్రమంలో భాగంగా చాలా ఎంతో అడ్వాన్స్డ్ అయిన సోర్స్ని ఎన్నుకొని తన విశ్వ కార్యక్రమంలో భాగస్థం చేశారు. అలాగా తన దగ్గర మెన్ మండలి, ఉమెన్ మండలి అలాగా ఏర్పాటు చేసుకుని వారితో కార్యక్రమాలు చేస్తూ ఏంటి ఆ యొక్క అడ్వాన్స్ సోర్స్ని వెతుక్కుని గ్యాలం వేసి నీళ్ళలో చేపకి గ్యాలం వేసి ఎలా పట్టుకుంటామో అలా ఆయన ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని గ్యాలం వేసి పట్టుకుని తన దగ్గరికి రప్పించుకుని వాళ్ళతో తన దగ్గర ఉంచుకుని వాళ్ళకి తన ప్రేమను పంచి వాళ్ళ ప్రేమను తను పొందుతూ వాళ్ళతో అన్ని రకాల సర్వీసెస్ కూడా బాబా చేయించుకోవటం జరిగింది. అలా చేయించుకున్న కొన్ని కుటుంబాలలో సావక్ కొత్వాల్ కుటుంబం ఒకటి. ఇది చాలామందికి స్టోరీ తెలిసే ఉంటుంది. ఈ సావక్ ఇది ప్రేమ మహాసాగరం అనే హెడ్డింగ్తో పుస్తకం ఆంగ్ల మూలం నాజు సావక్ కొత్వాల్ సేకరించారు. దీన్ని ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువాదం సివై చింతామణి గారు అనువాదం చేయటం జరిగింది. ఈ పుస్తకంలో సావక్ కొత్వాల్ కుటుంబం బాబా దగ్గర ఏ విధంగా పెరిగారు, బాబా యొక్క అనుభూతిని వారు ఎలా పంచుకున్నారు, బాబా ఏ విధంగా వారిని తన సేవకు ఉపయోగించుకున్నారు అనే విషయాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద పుస్తకం అయినా ఎంతవరకు అయితే అంతవరకు చదువుతాను. మరి ఎవరి దగ్గర బుక్ ఉంటే అవకాశం ఉంటే నెక్స్ట్ రోజున దీనికి ఆ పేజీ కాంచి మళ్ళీ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు మనం. అవతార్ మెహర్ బాబా కీ జై. దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్ నెరవేరిన నాన్న కళ. భగవద్ అన్వేషకులైన మా నాన్నగారితో కొత్వాల్ కుటుంబం అవతార పురుషుని పాదముల చెంత రాలే యాత్ర ప్రారంభం అయింది. అంటే మా నాన్నగారు అంటే సావక్ కొత్వాల్ యొక్క కూతురు నాజు రాసిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. మా నాన్న సావక్ కొత్వాల్ 1904 నవంబర్ 16వ తేదీన బొంబాయిలో సాంప్రదాయ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి దిన్షాన్జీ దైవ భక్తుడు. అతను ఉదయం ప్రార్థన సమయంలో మా నాన్నగారికి చెప్పిన ఒక సూక్తి, యథార్థ ప్రేమ భగవంతుడు ఒక్కడే ప్రసాదించగలడు, వారికి బాగా గుర్తుండిపోయింది ఈ విషయం. తల్లి బచామాయి నాన్నగారి 4వ ఏట గతించింది. ఆమె చిన్న కుమారుడు సోలిని నవసారిలోనున్న పెనతల్లి తీసుకుపోగా నాన్నగారి సంరక్షణకు వేరే మార్గం లేక దిన్షాన్జీ వెంటనే వేరొక వివాహం చేసుకున్నారు. కానీ సవతి తల్లి సంతానవతి అయ్యాక చిన్నతనంలోనే సావక్ కొత్వాల్ను నిర్లక్ష్యం చేయసాగింది. ఆమె తన బిడ్డల ఎడ చూపు ప్రేమకు నిశ్చేష్టుడైన సావక్ తండ్రి వచించిన సత్యం, యథార్థ ప్రేమ దేవుడొక్క నుండియే పొందగలం అనే సూక్తి మననం చేస్తూ ఉపశమనం పొందేవాడు. అలా చిన్ననాటి నుండే నాన్న దైవ ప్రేమ పొందాలని ఎక్కడ ఉన్నా దేవుని కొరకు తిరుగాడేవారు. ఇక్కడ నాన్న అంటే సావక్ కొత్వాల్ అన్నమాట. విద్యాభ్యాసం మొదలయ్యాక సావక్ అతి తెలివైన విద్యార్థిగా గుర్తింపబడ్డారు. ఆ రోజులలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కొలది మంది మాత్రమే ఉన్నత పాఠశాల చేరుగలిగేవారు. మా నాన్న ఎన్నో ఇడుముల నడుమ ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అయితే నాన్న పరీక్షలు రాసే సమయంలో తాతగారు దిన్షాన్జీ పొరిగింటిలో దొంగతనం జరుగుతుండగా రక్షించుటకు వెళ్ళి దొంగలచే తీవ్రంగా గాయపరచబడ్డారు. చేయి విరిగింది. తండ్రి సేవలలో నిమగ్నుడైన సావక్ పరీక్షలు మాత్రం చక్కగా వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ముఖ్యంగా గణితంలో వారి ప్రతిభకు బ్యాంక్ ఆఫ్ ఇండియా జవేరీ శాఖలో క్యాషియర్గా ఉద్యోగం వచ్చింది ఈ సావక్ కొత్వాల్. ఆ రోజుల్లో జొరాస్ట్రియన్లను నిజాయితీ పరులుగా భావించిన బ్రిటిష్ వారు బ్యాంకులలో జొరాస్ట్రియన్ సంతతి వారిని నియమించేవారు. తాతగారిలాగే మా నాన్న చాలా ధైర్యశాలి, మంచి క్రీడాకారుడు. బొంబాయి నుండి పూనా వరకు సైకిల్ పందాల్లో పాల్గొని విజయం సాధించారు. 50 లీటర్ల నీటిలో ఉన్న పాతను నోటితో కరిచి పైకి లేపి నిలబడేవారు. సావక్ నిత్యం వ్యాయామం చేసేవారు కనుక సరి అయిన దేహదార్ఢ్యం ఉండేది.
పైగా అందగాడు. అందువల్లనే బహుశా తరచూ ఆ బ్యాంకుకు వచ్చే నర్గీస్ మెహర్జీ బాయ్ లక్ డవాలా అనే అందాల యువతి అతనిపై మోజుపడింది. బ్యాంకుకు వచ్చే నర్గీస్ మెహర్జీ బాయ్ లక్ డావాలా అనే అందాల యువతి అతనిపై మోజుపడింది. నాన్న కూడా ఆమెను ఇష్టపడేవారు. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లకు తల్లిదండ్రులే వెతికి సంబంధాలు చూసి పెళ్లి చేసేవారు. సహజంగా నర్గీస్ ఐశ్వర్యవంతురాలు కనుక తనకన్నా హోదాగల యువకుని చూసి పెళ్లి చేయగలరని భావించాడు. నర్గీస్ కుటుంబ నేపథ్యం సావకలా కాదు. ఆమె తల్లి నజామాయి శ్రీమంతుల బిడ్డ, సంస్కారవంతురాలు. నర్గీస్ సావక్లాగే చిన్నతనంలో కొన్ని బాధలు పడింది. ఆమె చెల్లెలు తల్లి చనిపోయారు. ప్రేమ కరువైంది. నర్గీస్ నాయనమ్మ సంరక్షణలో పెరిగింది. ఆమెను కన్నబిడ్డలే దూరం చేశారు. ఆమె మరణించే వరకు నర్గీస్ అక్కడే ఉంది. నర్గీస్ చాలా సున్నిత హృదయం కలిగి ఇతరులను ప్రేమిస్తూ మన్నలను అందుకునేది. కరడుగట్టిన జొరాస్ట్రియన్ మత చాంతసాలతో వేషభాషలతో నగలు ధరించి ఎల్లప్పుడూ ధనకాంక్షతో ఇతరులను కించపరుస్తూ డాబు దర్పాలతో మెలిగే వారిని చూసి నచ్చేది కాదు ఆమెకి. మత సాంప్రదాయాల ముసుగులో కర్మకాండల ఉచ్చులో బిగుసుకుపోయి ఆపదలో ఉన్నవారికి సహాయపడని వారి మనోభావాలు నచ్చేవి కావు. ఇతరుల జాతి మతములను హీనపరిచే వారి మాటలకు బాధపడేది. అందువలన తండ్రి తరఫు బంధువులకు దూరంగా ఉండేది. ఆమె అనునిత్యం ఆధ్యాత్మిక భావాలు కలిగి అగ్ని దేవాలయంకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ప్రతి చర్యలోనూ దైవ నామస్మరణతో గడిపేది. మంచి తలంపులు, మంచి మాటలు, మంచి పనులు అనే జొరాస్ట్రు బోధనను ఆచరణాత్మకంగా చూపేది. నర్గీస్కు మాతృ సంబంధీకులన్న చాలా ఇష్టం. వారంతా ధనుకులైనను సంస్కారవంతులు. ప్రేమతో ఆటపాటలు ఎందు తమతో తిప్పుతూ మంచి జీవితం అంటూ ఏమిటో తెలియజేశారు. బ్రిటిష్ పాలనలో వినోద ప్రదేశాలలో పియానో, సంగీతం కచేరీలు జరిగేవి. నర్గీస్ తర్వాత జీవితకాలం కూడా వాటిని టేపులలో విని ఆనందించేది. ఈ బంధువులు ఆమెకు నాజూకైన నగల దుస్తులు తెచ్చి సంతోషపరిచేవారు. వారి సంభాషణలు ప్రకృతి పరిరక్షణ, మొక్కలు, పక్షులు, జంతువుల పెంపకం, కుట్లు, అల్లికలు మొదలైన విషయాలపైనే సాగేది. ఈ వినికిడి వలన ఆమె సంభాషణ, ఆలోచనలు వాటిపైనే ఉండి అందరితో మన్ననగా మెలిగేది. నాన్నగారి బంధువుల వలె కాక వీరు ఇతరుల గురించి చక్కగా మాట్లాడుతూ అనువైన చోట సహాయపడేవారు. వీరంతా గాంధీజీ అనుచరులు. క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్మా గాంధీని అనుసరించిన వారు. ఉదయాన్నే స్త్రీలు, యువతులు తెల్ల ఖాదీ చీరలు ధరించి వీధులలో, సందులలో బ్రిటిష్ వారిని ఉద్దేశించి క్విట్ ఇండియా అని హర్తాలు చేసేవారట. దీన్ని ప్రభాత్ బేరీ అనేవారు. ఇది భారత పౌరులు విదేశీయులను తరిమి కొట్టే భావ ప్రాధాన్యం గల నినాదం. నర్గీస్ తరచూ పూనా వెళ్ళి బాపు భవన్లో ఆమె పెంతంటి కుమారుడైన గూల్ మెహతాను కలిసేది. పూనా రైల్వే స్టేషన్ దగ్గర టాడీపాలా రోడ్లో ఉన్న బాపు భవన్ను మహారాష్ట్ర ప్రభుత్వం గాంధీ చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తించి తీసుకుంది. గూల్ మెహతా ఆమె భర్త అక్కడ ప్రకృతి వైద్యం చేసేవారు. కానీ ఇక్కడ గాంధీజీ విప్లవాత్మక సభలు జరిపేవారు. నర్గీస్ తొలుత ఉద్వేగ పూరిత ఉపన్యాసాలకు ఉత్తేజితురాలే. ధనికులు, బీదలు అందరూ సమానులేనని వారిని సేవించాలని తలపోసింది. బహుశా ఆ ఉత్తేజంతోనే నర్గీస్ తనకున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న సావక్త్వాన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. సావక్ ఆమె కన్నా 5 ఏళ్ళు పెద్ద, అందగాడు, మేధావి. ఆనాటి సమాజానికి అది అసాధారణమైనను తండ్రి ఆక్షేపణలు సైతం సరుకు చేయక 21 మే 1927న అతనిని నిరాడంబ తంతుతో పరిణయమాడింది. నర్గీస్ సావకత్వాన్ని పరిణయమాడింది. ప్రేమ వివాహాలు ఈనాడు సాధారణమైనవి. కానీ సావక్ నర్గీసులు ఆనాడే మార్గదర్శకులు.
ప్రేమించి వివాహమాడిన మమ్మీ వెనువెంటనే గర్భధారణ అయినను ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. వివాహమైన 3 నెలలకే సావక్లో భగవద్వేషణ ప్రారంభమై భార్యతో గడపవలసిన సంతోష సమయం దారి మళ్లించాడు. ఒకసారి అతనిని స్వామి రామతీర్థ వ్రాసిన భగవద్వేషణ బాటలో అనే గ్రంథం చదివి ఉత్తేజితుడై నేను మాత్రం దేవుని ఎందుకు చూడకూడదు అనే స్పందన కలిగి సంచారం మొదలెట్టాడు సావకత్వాలు. తర్వాత కాలంలో శ్రీ స్వామి వివేకానంద యొక్క వేదాంత గ్రంథం ఒకటి చదివారు. ఇది దేశ విదేశాలలో బహుప్రాచుర్యం పొందిన గ్రంథం. పిదప నాన్న చదివిన మూడవ పుస్తకం నవసారిలో నివసించు పేరెన్నిక గన్న సోమాదేశాయి రచించిన సాకోరిన సద్గురు అను గుజరాతీ రచన దేశాయి మన్సారీ మాయి మేనవామ నానవల్నే మన్సారీ తరువాత కాలంలో బాబాకు సన్నిహిత మండలి అయింది. మన్సారీ మాయి నాన్న చదివిన 3 గ్రంథాల్లో సాకోరిన సద్గురు అని ముఖ్యమైంది. ఇది ఉపాసని మహారాజుకు సంబంధించిన వేదాంత గ్రంథం. అందులో మెహర్ బాబా గురించి ప్రస్తావించబడింది. ఇందులో నాన్న తొలిసారిగా మెహర్ బాబా పేరు చూచారు. తర్వాత నాన్న దేవుని కనుగొనాలనే తపంతో సద్గురువుని వెతుక్కుంటూ చౌపాతి సముద్ర తీరంలో సాధువులు వెంటబడ్డారు. ఈ విషయంలో అతను అపరిచితుడైనందున నిజమైన సాధువు ఎవరో నకిలీ సాధువు ఎవరో కనుగొనలేకపోయాడు. అలా వెతుకులాట్లో ఒక సాధువు నుండి వేరొకరి వద్దకు వెళ్తూ తనకు మార్గనిర్దేశం చేయగల యథార్థ గురువును చూపగలరా అని అడిగేవాడు. ఆ వెతుకులాటలో ఒకసారి బొంబాయి వాకేశ్వర్లో ఉపాసనీ మహారాజును కలవాలని వెళ్ళారు. అప్పటికే వారి దర్శనం కొరకు 200 మంది భక్తులు వేచి ఉన్నారు. అయితే ఆ రోజు మహారాజ్ భక్తులెవరు తన పాదాలు తాకరాదని ఆజ్ఞాపించారు. ఇంతవరకు నాన్న దర్శించిన సాధువులెవరు అలా అనలేదు. నాన్న దర్శనం సమయం వచ్చింది. ఆయన మహారాజు మెడలో పూలమాల వేసి భక్తిపూర్వకంగా తన శిరస్సు ఉపాసని పాదాలపై ఉంచాడు. ఈ చర్యకు ఉపాసని తీవ్రంగా కోపించి అందరెదుట నాన్నగారి చెంప చెల్లుమనిపించి ఛీ, నీవు నా పని నీ పని రెండూ పాడు చేస్తున్నావు అన్నారు. నాన్న ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కొత్త కనుక ఈ చర్యకు భయకంపితులయ్యారు. తన తప్పిదమునకు సిగ్గుపడి తనను తానే నిందించుకొని మరెప్పుడు మా ఉపాసని మహారాజ్ దర్శనముకు రాకూడదు అని నిశ్చయించుకుని చల్లగా వెళ్ళిపోయారు. అలా కొంత దూరం నడిచేసరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వగరస్తూ వచ్చి నాన్నగారిని ఉద్దేశించి మహారాజ్ ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు చేసే ప్రక్రియలో ఉండటం వల్ల నిన్ను కొట్టవలసి వచ్చింది, అందువలన నిన్ను మదన పడవలదని చెప్పమన్నారు అని చెప్పాడు. నాన్న సందిగ్ధత మటుమాయమైంది. అమ్మయ్య మరల వారిని దర్శించుకోవచ్చు అనుకున్నారు. ఇంకొకసారి నాన్న ఉపాసని దర్శనార్థం సాకోరి వెళ్ళారు. ఈసారి కూడా ఉపాసని నాన్నను చెంపపై కొట్టారు. కానీ నాన్న ఆనందంగా స్వీకరించారు. ఎందుకంటే నాన్న ఒక చోట చదివారు, సద్గురువు కొట్టినప్పుడు కామ క్రోధ లోభ మోహముల వంటి సంస్కారములు తుడిచిపెట్టబడును అని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాన్న ఆధ్యాత్మిక విషయాలపై పుస్తకం చదివి ఆసక్తి పెంచుకొని గురువు కొరకు అన్వేషణ మొదలయ్యగా అమ్మతో ప్రవర్తన మారింది. వైవాహిక జీవితారంభంలో సముద్రం తీరంలో విహారాలు వినోదభరిత యాత్రలు సాగింపవలసిన ఆమెకు ఈ ప్రపంచం ఆకర్షణలు భార్య బిడ్డలు అంతా శూన్యం, ఇవన్నీ మాయ ప్రభావం ప్రాముఖ్యత లేనివి అని చెప్తుంటే ఆమె కన్నీరు పెట్టుకునేది. సావకత్వాలు భారత చెప్పేవాడు ఇవన్నీ కూడా ఎలాగా, ఇవన్నీ కూడా మాయ అని. పైగా ఆమెను కూర్చుండబెట్టి అర్ధరాత్రి వరకు గుజరాతీలోనున్న కబీర్ వాణి అనే గ్రంథం చదివి చెప్పేవారట. ఆమెకు భయం వేసి ఇక ఆయన సంసారం వీడి ఏ హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారేమో అనే భావన కలిగేది ఆవిడికి. నాన్న ఆమెను ఏనాడు ఆరోగ్యం గురించి కానీ పుట్టపోయే బిడ్డ గురించి కానీ ఆరా తీయలేదు. సావక్తో తన వివాహానికి కుటుంబ సభ్యుల వ్యతిరేకత సరైనదే తలపోస్తూ
తనను ఓదార్చేదెవరని భయంతో నీరసించింది. ఈ పరిస్థితి చూసి తాతగారు తన కుమార్తె దుస్థితికి విచారించి, అమ్మా, ఇతన్ని వదిలిపెట్టు, విడాకులు తీసుకుందు గాని నీకు ఏ గుడైనా మనకు సరితూగు వేరకంతో నీకు వైభవంగా వివాహం చేస్తాను అని ఓదార్చారు. అమ్మ, నాన్న, నేను సావకును ఎలా విడవగలను? అతను ఇతర స్త్రీల వెంట పడుట లేదు, త్రాగి నన్ను హింసించడం లేదు, దేవుని ప్రేమిస్తూ దైవాన్వేషలో ఉన్నాడు. ఆమె అతనితో నిరాదరణ పొంది విచారణలో ఉన్నను సావకను వదిలిపెట్టకు అంగీకరించలేక లేదు. అలా చెప్పింది తన తండ్రితో, నాన్న, నేను సావకను ఎలా విడవగలను అని. ఆమె అందాల రాశి శీలవతి, అతనికే అంటిపెట్టుకుని సేవించింది. సావక్ ఆమెను సరిగా ఆదరించకపోయినను అతను సరైన ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడని ఆమె హృదయంలో ఎక్కడో ధ్వనిస్తోంది. గురువు కొరకు వెతుకులాటలో నాన్న పూనాలో ఉన్న హజరత్ బాబాజాన్ వద్దకు తరచూ వెళ్ళటం ప్రారంభించారు. శనివారం సాయంత్రం బొంబాయిలో బ్యాంకు పని ముగించుకొని రాత్రి పూనా బయలుదేరి ఉదయానికి బాబాజాన్ దగ్గర చేరారు. రోజంతా ఆమె వద్దే నిలబడి ఉండేవారు. ఒక్కొక్కసారి ఆమె కు పెడుతుంటే ఒక టాంగాకి 5 రూపాయలకు మాట్లాడి ఆమెను ఎక్కించి వేరొక టాంగాలో ఆయన అనుసరించేవారు. అక్కడ ఒక అరగంట గడిపాక తిరిగి వచ్చేసేవారు. ఒకసారి వారు అలా వెళ్తుండగా బాబాజాన్ మా నాన్నగారి కళ్ళలోకి చూస్తూ, ఈ రోజు నిన్ను నదిలో ముంచేస్తాను సుమా అన్నది. దాని భావం ఏమిటో బాబాను కలిసి సేవించే వరకు అతనికి అర్థం కాల. బాబాజాన్ ఏమన్నారు? ఈ రోజు నిన్ను నదిలో ముంచేస్తాను సుమా అని అన్నది ఈయన సావకత్వాలతో. దాని భావం ఏమిటో అప్పుడు అర్థం కాల. బాబాను కలిసి ఆయన సేవించే వరకు కూడా దాని అర్థం అతనికి అర్థం కాల. గురువు కొరకు అన్వేషణలో నాన్న నాగపూర్లో ఉన్న సాత్వికుడు ఆయన సద్గురువు తాజుద్దీన్ బాబాను దర్శించారు. ఖేడ్గావ్ ప్రయాణం చేసి నారాయణ మహారాజును దర్శించారు. వారి ఆశ్రమంలో నాన్న దివ్యానందం అనుభవించారు. ఇక్కడే నాన్నకు గురు కృప నిర్దేశం జరిగింది. నారాయణ మహారాజు నాన్నను చూసి, ఇది నీకు సరి అయిన స్థానం కాదు, అహ్మద్ నగర్ వెళ్ళు, మెహర్ బాబా అనే పార్సీ సద్గురువు ఆశ్రయించు అని ఆజ్ఞాపించారు. ఈ మాటలు అన్నప్పుడు అక్కడ మెహర్ బాబా శిష్యుడు కాకాబారియా ఉన్నాడు. మహారాజ్ ఆదేశం మేరకు నాన్న మరుసటి వారాంతంలో అహ్మద్ నగర్ వెళ్ళటకు ఏర్పాటు చేసుకున్నారు. 1927 అక్టోబర్ చివరి వారంలో మెహర్ బాబాను దర్శించారు సావకొత్వాల్. ఆయన ఆధ్యాత్మిక యాత్ర గమ్యం చేరుకుని తన జీవితాన్నే మార్చివేసింది. సావకొత్వాలు తరచూ చెప్పేవారు, తొలిసారి బాబాను చూసినప్పుడు వారు కరుణారస దృక్కులు నాపై ప్రసరించాక ఇంతకాలం నే వెతుకుతున్న గురువు ఇతడే అని తెలిసిపోయింది. నేను నా గమ్యం చేరాను అనిపించింది. బాబా ప్రథమ దర్శనంలో తన మెడలో ఉన్న పూలదండ నుండి కొన్ని గులాబీ రేకులు ఇచ్చి తనమున్నట్ట సావకత్వాన్ని. ఆ రహస్యం ఆయనకే తెలుసు. అలా బాబా అతనికి చాలాసార్లు గులాబీ రేకులు ప్రసాదంగా ఇచ్చారు. ప్రథమ దర్శనంలో బాబా నాన్నగారిని అడిగారు, నీవు ఒంటరివా అని. కాదు బాబా, నేను గృహస్థుణ్ణి. అనగా బాబా ముఖంలో కొంత అలసత్వం కనిపించింది. తనకెంత గురువుని సేవించాలని ఉన్నా ప్రాపంచక బాధ్యతలు అడ్డు ఉంటాయి కదా. అయినా నాన్నకు వారాంతంలో చేయగల కొన్ని కష్టమైన పనులు బాబా అప్పగించేవారు. ఆ రోజుల్లో బాబా మస్తు ఆశ్రమం, పిచ్చివారి ఆశ్రమం నిర్వహించేవారు. కనుక బొంబాయి నుండి కొందరు మస్తులను పిచ్చివారిని ఆశ్రమాలకు తేవలసిందిగా నాన్నకు చెప్పారు. అయితే నాన్నకు మస్తులను పిచ్చివారిని ఎలా ఎంపిక చేయాలో తెలియకపోయినా అంతరాత్మ నిర్ణయం ప్రకారం కార్యం చక్కబెట్టి తీసుకొచ్చేవారు. అది సరిగానే ఉండేది. ఈ మస్తులను పిచ్చివారిని చేరదీశాక వారిని శుభ్రపరిచి మంచి దుస్తులు తొడిగి రైల్వే స్టేషన్ తీసుకువచ్చి అహ్మద్ నగర్ తీసుకువచ్చేవారు. అహ్మద్ నగర్ నుండి ఎడ్ల బండిలో వారిని మెహరాబాద్ చేర్చేవారు. మెహరాబాద్ ఆశ్రమంలో బాబా ప్రతిరోజు వచ్చి ఆశ్రమంలో మరుగుదొడ్లు స్వయంగా శుభ్రపరిచి వాటిని గోతులో వేసి పూడ్చేవారు.
శిష్యులు ముందుగా గోతులు తవ్వి సిద్ధపరిచేవారు. కొన్నిసార్లు తనకు సహాయం పడమని నాన్నగారిని అడిగేవారు. అప్పుడు బాబా వారికి స్నానాలు చేయించి తుడిచి మంచి దుస్తులు వేసేవారు. నాన్నగారు కూడా వారితో పాటు పాల్గొనేవారు. మండలి సభ్యుడైన బైతుల్ ఒక్కోసారి ఆశ్రమానికి దుప్పట్లు, శాలువాలు, వంట పాత్రలు తీసుకురమ్మని కోరేవాడు. నాన్న సంతోషంగా అంగీకరించి అది బాబా కార్యంగా భావించి సమకూర్చేవారు. అమ్మ కూడా సంతోషంగా ఆ పనులకు సహాయపడుతుండేది. ఆమె నాన్నను అమితంగా ప్రేమించుటచే సహజంగా ధనవంతురాలు కొడితే అతన్ని అనుసరించేది. ఆమె కూడా బాబాను ప్రేమించడంలో ముందుండేది. కానీ ఆమె వివాహమైన కొద్ది మాసములకే నాన్న భగవద్ అన్వేషణలో ఆమెను నిర్లక్ష్యం చేసి సంచరించుటచే వైవాహిక జీవితం తొలి పరిమాణాలు అందుకోలేకపోయి నైరాశ్యానికి గురైంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీగా ఆగస్టు అక్టోబర్ నెలలో మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ పోవటం వలన రక్తహీనతకు గురైంది. ఆమె ఎటువంటి తగవులు పెట్టుకోలేదు. కానీ ఏదో ఒకటి చేయాలని తలచింది ఆవిడ. అంతే. తన భర్త ఎవరో మెహర్ బాబా అనే గురువు వరకు పరిగెత్తుతుందని తెలిసి అతనితో విషయం తెలుసుకోవాలని నిర్ణయించింది. మెహర్ బాబా గురించి అలా ఆరా తీసి వారు బొంబాయి వస్తున్నారని తెలుసుకుని ఎక్కడ బస చేస్తున్నారో కనుక్కొని ధైర్యం కొట్టగొట్టుకుని సెంట్రల్ బొంబాయిలో బాబా బస చేసిన దీనా తలాతి ఇంటికి నాన్నకు తెలియకుండా వెళ్ళింది. ఆమెకు విష్ణు అనే బాబా శిష్యుడు బాబా ఎక్కడికో వెళ్ళారు, సాయంత్రానికి తిరిగి వస్తారని తెలిపాడు. అమ్మ నిరుత్సాహపడి సరే రాత్రైనా ఇక్కడే ఉంటాను, వారిని చూసే వెళ్తాను అని భీష్మించుకుని గదిలో కూర్చుంది. అలా ఆమె నిరీక్షణలో ఉండగా ప్రధాన ద్వారం తెలుసుకుని ఒక తెల్లటి ఆకర్షణీయమైన మహాపురుషుడు వడివడి అడుగులతో నడుచుకుంటూ ఆమెను దాటి లోపల గదిలోకి వెళ్ళారు. ఆమె ఎన్నడూ చూడకపోయినా అతడే మెహర్ బాబా అనే నిర్ణయానికి వచ్చింది. ఇంతలో విష్ణు వచ్చి మెహర్ బాబా వచ్చారు, మిమ్మల్ని ప్రవేశపెట్టమన్నారు అన్నాడు. అమ్మ కదిలి ద్వారం వద్దనే నిలబడి అయితే మీరే మెహర్ బాబా అన్నమాట అంది. అవునమ్మా, నేనే మెహర్ బాబా అని సౌజ్ఞించగా శిష్యులు చెప్పారు. అయితే వినండి, నా బాధలన్నిటికీ మీరే కారకులు అని అమ్మంది. బాబా ఆ మాటలకు వచ్చేరువంది తనకు దగ్గరగా కూర్చోమని చెప్పారు. నేను మీకు దగ్గరగా కూర్చోను అని అమ్మ ఎదురుగా కూర్చుని ఆమె హృదయాన్ని బాబాకు వెళ్ళగక్కింది. నా భర్త సావకత్వాన్ని మీరు వశపరుచుకున్నారు, నాకు వారిని దూరం చేశారు. 5 నెలల క్రితం మాకు వివాహమైంది. అతను నన్ను ఎంతో ప్రేమించేవాడు. నేనెప్పుడు 5 నెలల గర్భిణీ స్త్రీని అయినా నన్ను నిర్లక్ష్యం చేసి వారాంతంలో మీ వద్దకు వస్తున్నారు. మీ వలన నన్ను సరిగా చూచట్లేదు, ఇది మీకు తగునా అని అడిగింది ఆవిడ. కరుణారస దృక్కులతో బాబా ఇలా చెప్పారు, నేను ఐక్యత వరకు వచ్చాను, విడదీయటకు రాలేదు. కలత పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది, ఇంటికి పోయి నిశ్చితంగా ఉండు అన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. ఈ బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాను, ప్రేమ మహాసాగరం. ఇది ఇప్పుడు 8వ పేజీ కంప్లీట్ అయ్యింది. ఇక్కడికి నెక్స్ట్ కంటిన్యూస్ చేయదలుచుకుంటే 9వ పేజీ మొదటి నుంచి ఫస్ట్ పేరా స్టార్ట్ చేసి చదువుకోవచ్చు నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో. అవతార్ మెహర్ బాబాకి జై. అనంతకుమార్ గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా శర్మ గారు. చాలా చక్కని ఆ పుస్తకాన్ని ఎంచుకున్నారు. శ్రావకత్వాలు బాబాకి అత్యంత ప్రియమైనటువంటి మండలి సభ్యులు. నాజీకత్వాలు తన తండ్రి గారి గురించి రాసినటువంటి ఇంగ్లీష్ వెర్షన్ ని సోదరు చింతామణి గారు అది తెలుగులో అనువదించారు. చాలా మంచి డీటెయిల్స్ ఉన్న పుస్తకం ఇది. అది మీరు ఈరోజు అందులో కొన్ని విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కోరుతూ, ఇక షెడ్యూల్లో చివరిగా